So those are the 14 principles of management as given by Henry Fayol. Fayol అనేది సగం పేరు, పూర్తి పేరు హెన్రీ ఫేయాల్ అని చెప్పాను. Yesterday I told. Okay, those are the 14 principles. మనకు సిలబస్ లో చూస్తే ఒకసారి ఫేయాల్స్ ప్రిన్సిపల్స్ కంటే, ఫేయాల్స్ ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కంటే ముందు ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నది. ఫంక్షన్ అంటే ఏంటండి? వాట్ ఈస్ ఫంక్షన్? ఇప్పుడు మీకు ఫ్రెషర్స్ పార్టీ జరుగుతుంది, అదో ఫంక్షన్. బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది ఇంట్లో, 21st డే ఫంక్షన్ జరుగుతుంది, ఎంగేజ్మెంట్ ఫంక్షన్ జరుగుతుంది, వెడ్డింగ్ ఫంక్షన్ జరుగుతుంది. రకరకాల ఫంక్షన్లు ఉన్నాయి కదా. ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ ఒకటేనా? వాట్ ఈస్ దిస్ ఫంక్షన్? వాట్ యు మీన్ బై ఫంక్షన్ హియర్? yes, what is that function and what is this function? So this function implies duty. విధులు, విధి అంటాం కదా తెలుగులో, అది విధి. మేనేజ్మెంట్ ఈ పనులు చేయాలండి. దాంట్లో రకరకాల పనులు ఉన్నాయి. ప్రధానంగా మీరు ఎప్పుడన్నా పోస్ట్ కార్డు చూసారా? పాకెట్ సైజులో, ఇంత సైజులో ఉంటుంది అంతే. దానికి మనం ఏమి అతుకు పెట్టం, అది ఇది ఏమి ఉండదండి. జస్ట్ 25 పైసో 50 పైసో దాని మీద మనం ఎవరికి పంపాలనో అడ్రస్ రాసి పంపిస్తే అది చేరిపోతుందండి. దాంట్లో ఏం మనం వేరే A4 సైజులో రాసి పెట్టడం అనేది ఏమి ఉండదు. నేను రేపు మీకు తీసుకొని వస్తాను పోస్ట్ కార్డు. ఇది నిన్న నేర్చుకున్న హెన్రీ ఫేయాల్స్ ప్రిన్సిపల్స్, 14 ప్రిన్సిపల్స్ ఇచ్చింది హెన్రీ ఫేయాల్. ఈ ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ వీటిని పోస్ట్ కార్డు రూపంలో రాశాడు. పోస్ట్ కార్బ్ అని ప్రతి ఒక్క లెటర్ కి ఒక ఫంక్షన్ ఇవ్వటం జరిగింది. ఈ విధంగా ఇచ్చిన వ్యక్తులు ఇద్దరు ఉన్నారు. ఎవరెవరంటే లూథర్ గల్లిక్, లిండాల్ ఉర్విక్. లూథర్ గల్లిక్, లిండాల్ ఉర్విక్ వాళ్ళిద్దరూ మేనేజ్మెంట్ ఫంక్షన్స్ ని పోస్ట్ కార్డ్ రూపంలో ఇచ్చారు. పోస్ట్ కార్బ్ అంటారు. ప్రతి P స్టాండ్స్ ఫర్ ప్లానింగ్, O స్టాండ్స్ ఫర్ ఆర్గనైజింగ్. అట్లా అది మనం నేర్చుకుందాం ఇన్ దిస్ క్లాస్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ as given by Luther Gulick and Lyndall Urwick in 1937. They have given these functions of management in post garb manner. పోస్ట్ కార్బ్ అనేది ఏర్పాటు చేసి అందులోని ప్రతి లెటర్ ని ఒక్కొక్క డ్యూటీ, విధి సూచించే విధంగా, ఫంక్షన్ సూచించే విధంగా ఇవ్వడం జరిగింది. అది ఏమిటో అనేది చూద్దాం. దిస్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ 3rd యూనిట్ నుంచి హెన్రీ ఫేయాల్స్ 14 ప్రిన్సిపల్స్ కానీ లేదా ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ కానీ ఎక్కువగా అడగటం అనేది జరుగుతుంది. ఫర్ 12 మార్క్స్. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్ అంటే ఈ పోస్ట్ కార్డు గుర్తుపెట్టుకొని, P అంటే ప్లానింగ్, O అంటే ఆర్గనైజింగ్, S ఫర్ స్టాఫింగ్, D ఫర్ డైరెక్టింగ్, ఇట్లా ఉన్నాయండి. అవి నేర్చుకుంటే మీకు 12 మార్క్స్ లో అట్లీస్ట్ సైడ్ హెడ్డింగ్ పెట్టి ఒక 2 వాక్యాలు రాసిన యూ విల్ గెట్ మాక్సిమం మార్క్స్. ఫంక్షన్స్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, వి విల్ సీ వాట్ ఇట్ ఈస్. See, POSD CORB, first letter is P. P stands for planning. That is the first function of management, planning. What is planning? Yes, మీరు రేపు కాలేజీకి రావాలా వద్దా అనేది ప్లాన్ చేసుకుంటారు. వస్తే ఇంటికి పోయినాక రేపు పొద్దున ఏ డ్రెస్ వేసుకొని రావాలనేది ప్లాన్ చేసుకుంటారు. నడుచుకుని రావాలన్నా, సైకిల్ మీద రావాలన్నా, బండి మీద రావాలన్నా, ఆటోలో రావాలన్నా, బస్సులో రావాలన్నా ప్లాన్ చేసుకుంటారు. ఎవ్రీథింగ్ will go according to plan. If you are not planning, you will fail. గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ లో కొటేషన్ ఉందని చెప్పాను. ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ టు ప్లాన్, యు ఆర్ ప్లానింగ్ టు ఫెయిల్. మీరు ప్లాన్ చేసుకోకపోతే, ప్లాన్ చేసుకోవడంలో ఫెయిల్ అయితే ఫెయిల్ కావడానికి ప్లాన్ చేసుకున్నట్టే. ఓకే, సో ఫస్ట్ మేజర్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్ ఈజ్ ప్లానింగ్. ప్లానింగ్ అంటే ఏంటండి? సెట్టింగ్. ఇట్ ఇన్వాల్వ్స్ సెట్టింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్, డిఫైనింగ్ స్ట్రాటజీస్. స్ట్రాటజీస్ అంటే మీకు గతంలో చెప్పాను. వాట్ ఈజ్ ఎ స్ట్రాటజీ? స్ట్రాటజీ అంటే ఏం చెప్పాను? వాట్ ఈజ్ ఎ స్ట్రాటజీ? ఇన్ సింపుల్ టర్మ్స్, స్ట్రాటజీ మీన్స్ లాంగ్ టర్మ్ గోల్, లాంగ్ టర్మ్ ప్లాన్ టు అచీవ్ దట్ గోల్. స్ట్రాటజీ అంటే అదండి, దీర్ఘకాలం ఉంటుంది స్ట్రాటజీ అనేది. మీకు నిన్న
మొన్న లెవెల్స్ ఆఫ్ మేనేజ్మెంట్ లో చెప్పాను. టాప్ లెవెల్ మేనేజ్మెంట్, మిడిల్ లెవెల్ మేనేజ్మెంట్, బాటమ్ లెవెల్, లోయర్ లెవెల్ మేనేజ్మెంట్. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ వాళ్ళు స్ట్రాటజిక్ ప్లానింగ్ చేస్తారని చెప్పాను. దే ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ స్ట్రాటజిక్ గోల్స్, స్ట్రాటజిక్ ప్లాన్ సెట్టింగ్. సో ప్లానింగ్ ఇంప్లైస్ సెట్టింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్, డిఫైనింగ్ స్ట్రాటజీస్ టు అచీవ్ దీస్ గోల్స్. మనకు లక్ష్యాలను ఏర్పాటు చేయడం, అవి లక్ష్యాలను ఎట్లా చేరుకోవాలి అనేది చేయటం అనేది ప్లానింగ్ లో ఉంటుందండి. ప్లాన్ అంటే తెలుగులో ఏమంటామండి? ప్లాన్ అంటే ఏంటి తెలుగు? వాట్ యు కాల్ ప్లానింగ్? ప్లాన్ అంటే ఏంటి? మీరు సోషల్ స్టడీస్ లో దట్ ఈస్ గోల్. గోల్ అంటే లక్ష్యం. మీరు సోషల్ స్టడీస్ లో పంచవర్ష ప్రణాళికలు విన్నారా? మొదటి పంచవర్ష ప్రణాళిక, రెండవ పంచవర్ష ప్రణాళిక, ఫస్ట్ 5-year ప్లాన్, సెకండ్ 5-year ప్లాన్, అట్లా విన్నారా? ప్లాన్ అంటే ప్రణాళిక. ప్రణాళిక అంటే నేను ఇది కావాలి, ఇది చేయాలి అని ఒక లక్ష్యం ఏర్పాటు చేసుకోవటం, దాన్ని దిశగా మనం తగిన చర్యలు తీసుకోవటమే ప్లానింగ్. ఓకే, ప్లాన్ అంటే ప్రణాళిక. ఓకే, సో ప్లానింగ్ ఇన్వాల్వ్ సెట్టింగ్ ఆర్గనైజేషనల్ గోల్స్ అండ్ డిఫైనింగ్ స్ట్రాటజీస్ టు అచీవ్ దోస్ గోల్స్. లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవటం, దాని దిశగా వెళ్ళడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి అనేది మనం ప్లానింగ్ లో చూస్తామండి. లక్ష్యం ఉన్నంత మాత్రాన సరిపోదు. నేను 3 సంవత్సరాల్లో పాస్ కావాలనేది మీ లక్ష్యం. దానికి మీ ప్లానింగ్ ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ లో ఈ సబ్జెక్ట్ పాస్ కావడానికి ఎన్ని చిట్టీలు రెడీ చేసుకోవాలి, మైక్రో జిరాక్స్ ఎన్ని పెట్టుకోవాలి, మేజర్ డైరెక్ట్ బుక్ లో ఎన్ని చించుకొని రావాలి, సార్ క్లాసులు ఎట్లా బంక్ కొట్టాలి, ఏం చేయాలి, దేడి మాకు పనులు ఏం చేయాలి, దేడు బిత్తిరి పనులు ఏం చేయాలి, రకరకాల ప్లాన్స్ మనం వేసుకుంటాం. సో గోల్ అనేది ఒకటి ఉంటుంది, దాన్ని రీచ్ కావడానికి చేసే ప్రయత్నమే ప్లాన్. సో టు అచీవ్ ద గోల్స్, మేనేజ్మెంట్ will design certain strategies. Those strategies are known as plans. So first step for any management's success is P. P stands for planning. Without a planning, nothing will happen. If anything happens, it will be a failure. ప్లానింగ్ లేకుండా ఏది చేసినా కానీ నాశనం, దుంప నాశనం అవుతుంది. కాబట్టి ప్రణాళిక అనేది సవ్యంగా ఉండాలి. దట్ ఈస్ ది ఫస్ట్ ఫంక్షన్ ఆఫ్ మేనేజ్మెంట్. ఓకే, సో దిస్ ఈస్ ది ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్. ప్లానింగ్ ప్రాసెస్ అనేది ఎట్లా ఉంటుందంటే, ఫస్ట్ యూ హ్యావ్ టు సెట్ ది ఆబ్జెక్టివ్స్, సెట్ ద గోల్స్. యు ఆర్ గోయింగ్ టు డెవలప్ స్ట్రాటజీస్. మనం లక్ష్యాలను ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది. స్ట్రాటజీస్ ను, ఆ లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుంటే సరిపోదండి. వీ హ్యావ్ టు డిజైన్ స్ట్రాటజీస్. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా ఏది చదువుకోవాలి, ఏది చిట్టీలు రాయాలా, ఏది ముందని చూసి దాంట్లో చూసి రాయాలి, ఏది వెనుకొని దాంట్లో చూసి రాయాలి, ఎట్లా పాస్ కావాలి. మనకు పాస్ అయ్యే లక్ష్యం ఉంటే దానికి స్ట్రాటజీ మనం ఏర్పాటు చేసుకుంటాం. మీరు ఫస్ట్ ఇంటర్నల్లో స్ట్రాటజీ ఏర్పాటు చేసుకుంటారు కదా. నేనంటే వరుసలో కూర్చోబెట్టారు రూల్ నెంబర్ల ప్రకారం సీరియల్ ఆర్డర్. దంపగుత్త కూర్చొని రాశారు కదా, చూసి రాసి ఇచ్చారు కదా. కొన్ని పరీక్షలు ఇచ్చారా? నాకు తెలుసు మీరు ఏమి ఇచ్చారో, ఏమి చూసి రాశారో, ఏమి ఇచ్చారో. ఐ నో ఇట్. కొన్ని ఇంటర్నల్స్ అయితే కొన్ని గంపగుత్త కలిసిమెలిసి రాశారు. ఐకమత్యమే మహాబలం అన్నట్టు, ఇంతకుముందు అనుకున్నట్టు. ఎవరి దోస్తుల దగ్గర వాళ్ళు కూర్చున్నారు, మంచిగా టకటక రాసి ఇచ్చేస్తారు. సో దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. మీ ప్లాన్ ఏంటి? పాస్ కావాలి, ఇంటర్నల్లో మంచి మార్కులు రావాలి. దానికి స్ట్రాటజీ ఏంటి? ఎవరి ఫ్రెండ్ పక్కన కూర్చుంటే, ఎవరికి ఎక్కువ చదువు వస్తే వాళ్ళ దగ్గర, లేకపోతే ఎవరు ఎక్కువ చిట్టీలు బుక్కులు ఎమ్మటే వేగంగా తీయగలుగుతారో వాళ్ళ దగ్గర, ఎవరు ఎక్కువ నోట్స్ రెడీగా ఉంటుందో వాళ్ళ దగ్గర కూర్చుంటారు. సో దట్ ఈస్ ఎ స్ట్రాటజీ. సో ఫస్ట్ యూ ఆర్ గోయింగ్ టు సెట్ యువర్ ఆబ్జెక్టివ్, దెన్ యూ ఆర్ గోయింగ్ టు డెవలప్ స్ట్రాటజీ అండ్ యూ ఆర్ గోయింగ్ టు క్రియేట్ యాక్షన్ ప్లాన్. మరి ఆ స్ట్రాటజీ ఏర్పాటు చేసుకున్నాక దాని సబ్ ప్లాన్స్ ఏర్పాటు చేసుకుంటాం. ఓకే, ఇప్పుడు నేను చెప్పినట్టుగా పాస్ కావాలనేది మీ ప్లాన్. సరే, మనం మంచి మార్గంలో పోతే మనకు నోట్స్ రెడీగా ఉండాలి అనేది స్ట్రాటజీ. మంచి నోట్స్ సంపాదించాలి అనేది. మంచి బుక్, ఇట్ మే బి ఫ్రమ్ లైబ్రరీ, ఇట్ మే బి ఫ్రమ్ యువర్ సీనియర్, ఆర్ ఇట్ మే బి యూ కమ్ రెగ్యులర్లీ టు క్లాస్ అండ్ డెవలప్ నోట్స్. 3 strategies ఆర్ అవైలబుల్ ఫర్ యూ. 3 రకాల మార్గాలు ఉన్నాయండి మీ ప్లాన్ పాస్ కావాలి అనేది. ఆ 3 రకాల మార్గాలు ఏంటి? నోట్స్ తయారు చేసుకోవడానికి 3 యాక్షన్ ప్లాన్స్ ఉన్నాయి. ఒకటి, మీ సీనియర్స్ దగ్గర నుంచి నోట్స్ అడుగుతారు,
లేదా బుక్స్ అడుగుతారు, లేదా లైబ్రరీ నుంచి అడుగుతారు, లేదా మీరే సొంతంగా కొంటారు, దట్ ఈస్ పర్చేసింగ్. అది ఇంకొక యాక్షన్ ప్లాన్ ఏమున్నదంటే రోజు రెగ్యులర్లీ యూ అటెండ్ ద క్లాస్ అండ్ యూ విల్ ప్రిపేర్ రన్నింగ్ నోట్స్ ఆర్ ఎనీ నోట్స్. ఆ 4 రకాలు దీస్ ఆర్ యాక్షన్ ప్లాన్స్. ఈ పాస్ కావడంలో స్ట్రాటజీస్ రకరకాలుగా ఉన్నాయి. నోట్స్ మంచి నోట్స్ తయారు చేసుకోవడం ఇది మంచి స్ట్రాటజీ. చెత్త స్ట్రాటజీ అంటే నేను ఫస్ట్ చెప్పింది, ముందు దాంట్లో చూసి రాద్దాము, ఇది వెనుకొన్న దాంట్లో చూసి రాద్దాము, వాళ్ళ దాంట్లో వీళ్ళ దాంట్లో ఎందుకు, నేను డైరెక్ట్ చిట్టీలే తెస్తా. చిట్టీల్లో మళ్ళీ 2 రకాలు, డైరెక్ట్ మెయిన్ బుక్ లోంచి దించుకొని రావడం, ఇంకోటి మైక్రో జిరాక్స్ పెట్టడం. ఇవన్నీ దోస్ ఆర్ ది స్ట్రాటజీస్. ఓకేనా? సో ఇందులో మనం మంచి మార్గాన్ని ఎంచుకుంటున్నాం, దట్ ఈజ్ యాక్షన్ ప్లాన్. మంచి మార్గానికి యాక్షన్ ప్లాన్ చేస్తాం. ఈ యాక్షన్ ప్లాన్స్ రకరకాలుగా ఉన్నాయి, మన ఇష్టం వచ్చిన మంచి మార్గాన్ని ఎన్నుకోవచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ప్లానింగ్ ప్రాసెస్. ఇట్లా ఉంటుందండి. యు ఆర్ గోయింగ్ టు సెట్ ఆబ్జెక్టివ్స్, డెవలప్ స్ట్రాటజీస్ అండ్ క్రియేట్ యాక్షన్ ప్లాన్స్ టు అచీవ్ ది ఆబ్జెక్టివ్స్. ఓకే, దెన్ పోస్ట్ కార్బ్ అనే పదం చెప్పినప్పుడు సెకండ్ లెటర్ ఏమున్నదండి? ఓ స్టాండ్స్ ఫర్ ఆర్గనైజింగ్. ఆర్గనైజింగ్ ఇన్ POSDCORB. P stands for planning, O stands for organizing. అంటే నిర్వహణ తెలుగులో. ఏంటి కళ్ళలోంచి నీళ్ళు వస్తున్నాయి? So second one is don't keep pen in mouth, there are the marks. Next, organizing. See, మనకు అన్ని రిసోర్సెస్ ఉన్నవి. నిన్ననో మొన్ననో ఐ టోల్డ్ వేరియస్ ఎమ్స్. మేనేజ్మెంట్ అంటేనే ఎన్ని ఎమ్స్ చెప్పాను? there are the mark. Another M added marketing. 4 plus 1 5 I told you have to tell 5. Money, men, material, machinery, marketing. Okay, 5 M's are there. Now you see, so where you procured them, you obtained them, you have to organize them. Means you put into proper place. That is what I mean by saying organize. మనకు అన్ని రెడీగా ఉన్నాయండి. మీరు నిన్న చెప్పాను, మీరు ఆర్గనైజ్డ్ వేలో కూర్చున్నారు. బిత్తిరి కూర్చోలేదు కదా, అందరూ తలకాయలు నా వైపే చూసి ఉంచి కూర్చున్నారు. అంతేగాని ఒకరు ఇటైపు ఒకరు అటైపు ఒకరు అటైపు పెట్టి కూర్చోలేదు కదా, దట్ ఈజ్ ఆర్గనైజింగ్. అట్లనే సీరియల్ రోల్లో మంచి కరెక్ట్ వేసుకున్నారు కదా, జిగ్జాగ్ వేసుకోలేదు కదా కుర్చీలు, దట్ ఈజ్ ఆర్గనైజింగ్. ఓకే, ఇన్ ఏ సిస్టమాటిక్ వే యు ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ యువర్ రిసోర్సెస్. యు ఆర్ గోయింగ్ టు ఫ్రేమ్ యువర్ రిసోర్సెస్ సో దట్ యూ కెన్ యూజ్ ద రిసోర్సెస్ టు ది బెస్ట్ వే పాసిబుల్. నీకు అన్ని రిసోర్సెస్ నువ్వు తీసుకున్నావండి, వాళ్ళు 5 M's మీరు తెచ్చుకున్నారు, యూ ప్రొక్యూర్డ్ దెమ్. నౌ యు ఆర్ గోయింగ్ టు ఆర్గనైజ్ దెమ్. వాటిని సరి అయిన రీతిలో వాడుకోవటం అనేది జరుగుతుంది. దట్ ఈస్ వాట్ యు మీన్ బై సేయింగ్ ఆర్గనైజ్. ఓకే, సో ప్లానింగ్ తర్వాత సెకండ్ వన్ ఈజ్ ఆర్గనైజింగ్. డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే, సో ఇట్ ఇన్వాల్వ్స్ స్ట్రక్చరింగ్, allocating resources, defining roles and responsibilities, and establishing lines of authority. This is what you mean by saying organizing. Structuring, మన కాలేజీ విషయానికి తీసుకుంటే లెక్చరర్లు అందరం ఉన్నాం, 12 మంది లెక్చరర్లు ఉన్నాం. కొత్తగా తీసుకొని కూర్చోబెడితే సరిపోదు కదా, టైం టేబుల్ వేయాలి, సబ్జెక్ట్స్ అలాట్ చేయాలి, ఎవరు ఏ క్లాస్కి వెళ్ళాలనో చెప్పాలి. సో దట్ ఈజ్ ఆర్గనైజింగ్ అంటాం. ఆర్గనైజింగ్ స్కిల్స్, నిర్వహణ నైపుణ్యం. ఓకే, సో యు ఆర్ గోయింగ్ టు స్ట్రక్చర్ యువర్ అలోకేట్ రిసోర్సెస్. మీకున్న రిసోర్సెస్ ని అలోకేట్ చేస్తాం, అంటే వనరులను కేటాయిస్తాం. ఎవరు ఏ క్లాస్కి వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళాలి. సో డిఫైనింగ్ రోల్స్, ఎవరి పాత్ర ఏంటి కాలేజీలో, ఎవరు వైస్ ప్రిన్సిపాల్, ఎవరు IQAC కోఆర్డినేటరు, ఎవరు టైం టేబుల్ వేస్తారు, ఎవరు గేమ్స్ ఇన్ఛార్జిగా ఉంటారు, ఎవరు ఏం పని చేస్తారు, ఎవ్రీథింగ్ యు ఆర్ గోయింగ్ టు ప్లాన్ ఇట్. యు ఆర్ గోయింగ్ టు డిఫైన్ రోల్స్. So that is what you mean by saying organizing. Organizing ante aden. Okay na? So after planning, second major function of management is organizing. Okay, so about the remaining functions we will learn in the next class. Okay, because time is up already. Okay, I will take attendance, so you can go.